నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎస్టీలకు ఆధార్ కార్డులు జారీపై నిర్వహించే సర్వే పారదర్శకంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పేదల పేరు చెప్పి అక్రమంగా భూములు దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విద్యార్థులు నిస్వార్థమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి స్కౌట్ ఉపయోగపడుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం. ప్రజా దర్బార్లో డిఎస్సి 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు తనను కలిశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. 1998 డిఎస్సికి సంబంధించి పెండింగ్లో ఉన్న 4534 పోస్టుల్లో 3939 పోస్టులు భర్తీ చేశారన్నారు. ఇంకా 595 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెప్తున్నారని, త్వరలోనే పరిశీలించి న్యాయం చేస్తామని మంత్రి నారా లోకేష్ బాబు తెలిపారు. రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా వేకెన్సీస్ ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసామనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3939, అంటే సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు అధ్యక్ష. ఆ వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తా అధ్యక్ష. రెండోది వచ్చేగల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఫస్ట్ ఎంటీఎస్ కి ఉండదు, సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలను ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు. అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సిలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది. మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. ఫస్ట్ ఆ నంబర్ వస్తాం అధ్యక్ష. దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా 1998 డిఎస్సి మెంబర్స్ అని కలిశారు. గత 5 నెలల్లో కూడా ప్రజా దర్బార్ లో కూడా నాకు కలుస్తాం జరిగింది. సో సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం. అంతేకాకుండా అధ్యక్ష, నిరుద్యోగ యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేని వల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి. అందరికి ఆమోదమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చేసి విశాఖపట్నంలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర 2 ఫేజ్లలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ అన్నారు. 11,498 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం ప్రజా ప్రతినిధులతో చర్చించి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1 లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిండవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్, 11,495 కోట్లతో యాక్చువల్ గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్ గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతాం. ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్కన చేశారు. అవన్నీ కూడా స్టడీ చేశాం. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్ గా శాంక్షన్ చేయమని
చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్ గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్ గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్ గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ రావటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్ లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్, అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కడం. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, జంక్షన్ లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కాయపాలెం, తాడ్చల్లిపాలెం వీటిలో 14 కిలోమీటర్లు 8 స్టేషన్స్. అదే విధంగా గాజువాక స్టీల్ ప్లాంట్ ఈ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్లు, 2 ఫ్లైఓవర్లు, 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్ లో 4 లైన్ రోడ్ ఉంటుంది, 8 మీటర్స్ హైట్. సెకండ్ లెవెల్ లో మళ్ళా అనదర్ 8 మీటర్స్ మెట్రో ఉంటుంది. దానికి యాక్చువల్ గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్ గా ఇమీడియట్ గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు యాక్చువల్ గా దాని మీద డిపిఆర్ యాక్చువల్ గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యేదానికంటే ఇది చేయటం వల్ల మరొక 180 కోట్లు కిలోమీటర్ ఎక్కువ అవుతుంది, చేయమని యాక్చువల్ గా ఇచ్చాము. అది 4 నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అడిగారో దాని ప్రకారం యాక్చువల్ గా 2 లెవెల్ మెట్రోని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. పేదల పేరు చెప్పి అక్రమంగా భూములను దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పేద ప్రజల భూములను లాక్కున్న ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదని, పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం కొన్ని భూములను గుర్తించి రైతుల వద్ద నుండి అగ్రిమెంట్ రాయించుకుని దొంగ చట్టం తీసుకువచ్చి భూములు కాజేశారని విచారణ జరుగుతోందని మరో మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పేదల పక్షాన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంతా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష. ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష, దాని తర్వాత పేదలకు ఎప్పటి అన్యాయం చేయం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఏం జరిగిందంటే ఈ చట్టం తీసుకురాక ముందు ఈ రాష్ట్రంలో ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన ఉంటుంది. ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ కూడా సరిచేసి ఇప్పుడు ఏదైతే పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఏదైతే దళితుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు సొంతంగా లబ్ధి చేకూర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కొక్క దగ్గర అధ్యక్ష 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 40,000 ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కూటమిలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దీని మీద చర్చించవలసిన అవసరం లేదా? దీని మీద తరోగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా? మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు. ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిచేసి ఇంకా పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పకడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు దీన్ని అనుమానించవలసినటువంటి అవసరం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, కంచెల శ్రీకాంత్ గారు అడిగిన వాటికి పూర్తిగా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు బొత్సగా అడిగారు అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష, ఏదైతే పేదల పేరు చెప్పి అన్యాయంగా దోచుకున్నారో ముందు వారిని శిక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఈ యొక్క దొంగ చట్టం తీసుకొచ్చి పేదలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ముసుగులో ఎవరైతే అప్పటి ప్రజాప్రతినిధులు అందరూ దోచుకున్నారో
ఎప్పుడైతే అప్పుడు నాయకులు గద్దల్లా వాలి పేదలందరూ అన్యాక్రాంతం చేశారు, తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పాము. ముందైతే రీవెరిఫికేషన్ జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా అన్లాఫుల్గా జరిగినటువంటి పరిస్థితి మేము ఆల్రెడీ చెప్తా ఉన్నాం. అన్లాఫుల్గా జరిగిన దాని తీరులో అధికారులున్నా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అందరికీ కూడా తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష. దాని తర్వాత విల్ గో వే ఫార్వర్డ్ మేము చెప్తాం అధ్యక్ష. బాపట్ల జిల్లాలో పంటల సాగు, ఉత్పత్తుల విస్తీర్ణం, ఆదాయం మరింత పెరగాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించిన అంశాల పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ స్థానిక కలెక్టరేట్లు సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం బాపట్ల జిల్లాలో మరింత విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు మక్కువ చూపేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. ప్రోటీన్ రైస్ ఉత్పత్తిని పెంచేలా చూడాలన్నారు. చిరుధాన్యాల సాగు ప్రతి మండలంలో ప్రారంభమయ్యేలా వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆన్లైన్ మార్కెటింగ్ విధానం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ధాన్యం సేకరణలో ఇతరుల జోక్యం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఆవులు, గేదెల ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుని జిల్లాలో పశు సంపద పెరుగుదలకు పశు వైద్యులు కృషి చేయాలన్నారు. కల్తీ పాల విక్రయాలను అరికట్టాలన్నారు. పాలు రవాణా చేసే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలతో నమూనా సేకరించి పరీక్షలు చేయాలన్నారు. పండ్ల తోటల విస్తీర్ణం పెంచాలని, జామ, అరటి తోటలు, డ్రాగన్ ఫ్రూట్స్ పెంపకం వృద్ధి చేయాలన్నారు. సూక్ష్మ సేద్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సముద్ర తీరం వెంబడి పెరిగే మొక్కలను ఎంపిక చేసి ఉపాధి హామీ పథకం అనుసంధానం ద్వారా నాటాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు. వైద్యశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం మెరుగుపరచాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతిలో రక్తహీనత నివారించాలన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కౌమార దశ బాలికలకు పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్ కి ఒక టార్గెట్ లాగా ఇవ్వండి. 4 hectares టార్గెట్ కింద పెట్టాం. 4-10 పెట్టండి. ఓకే సార్. పెట్టి నాట్ ఓన్లీ బాజ్రా అండ్ రాగి బట్ ఆల్సో అనదర్ 5-6 మిల్లెట్స్ ఉన్నాయి కదా. yes sir. కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, ఇంకా ఏదో ఉన్నాయి, వాటికి కూడా మార్కెట్ బీభత్సం ఉంది, చాలా ఉంది. కాబట్టి మంచి రేట్ కూడా వస్తుంది, అది క్రాప్ వస్తుంది, ఎక్కువ అది నీళ్ళను కూడా తట్టుకుంటుంది. జస్ట్ 3 times ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్. ట్రైనప్ చేసి పెట్టేయడం. ఆ తర్వాత డ్రోన్ కార్పొరేషన్లో కూడా ఈ సబ్సిడీ వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇప్పుడు డ్రోన్ అనేదాన్ని కంప్లీట్గా వాళ్ళే చూస్తున్నారు. సో అట్లా చేసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించేసి పెట్టుకొని మనము టార్గెట్ లాగా పెట్టి ప్రతి మండలంలో దీని యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. మీ ఏటీఆర్ కూడా అదే విధంగా ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అండ్ జనరల్ క్లీన్లీనెస్ కానీ హాస్పిటల్స్లో క్లియర్గా ఉండాలి. ఓకేమ్మా. సో ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్స్ చేశామో అది ఓకే. చైన్ వాళ్ళు ఏటీఆర్స్ ఇచ్చేసేయండి, వెంటనే ఇవ్వండి. ఎవరన్నా ఇవ్వకుండా కూడా ఇప్పుడే ఇచ్చేయండి, డిలే చేయొద్దు ఎవరు కూడా. మీరు వాటన్నిటిని కూడా శ్రీనివాస్ కంపైల్ చేసేసి నాకు బై ఈవినింగ్ కల్లా నోట్స్ రెడీ చేసి ఇచ్చేసేయండి. బుసక ఇసుక టిప్పర్ బోల్తా పడిన సంఘటన కర్లపాళెం పంచాయతీ పరిధిలోని దండుబాట పక్కన ఉన్న మరో రోడ్లో బోల్తా పడింది. విషయం తెలిసిన ఎస్ఐ రవీంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లె నుంచి కర్లపాళెం ఎంవి రాజుపాళ్లెంకు బుసక ఇసుక రవాణా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అధిక లోడ్ సింగిల్ రోడ్డు పక్కన చెరువు ఉండటం వల్ల రోడ్డు కుంగి తిరిగి పడిందన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్థులు నిస్వార్థమైన జీవితాన్ని అలవాటు చేసుకోవటానికి స్కౌట్ ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ పురుషోత్తం అన్నారు. స్కౌట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్లపాళ్లెం మండలం యాజుల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ నెల 9 నుంచి జరుగుతున్న స్కౌట్ తృతీయ సోపాన టెస్టింగ్ క్యాంప్ ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పురుషోత్తం మాట్లాడుతూ దేశ ప్రజలకు సేవ చేయడంతో పాటు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విద్యార్థులకు రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ టి వెంకటరాజు, శ్రీనివాసరావు, హెచ్ఎం శ్రీనివాసరావు,
డిఎం సాదిక్ స్కౌట్ అధికారులు డిఎల్ నారాయణ, బి రవీంద్రబాబు, కాకుమాను లాజర్, అబ్దుల్ నాజిర్, ఎం వరకమలాదేవి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. సో మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, ఒక ఆపద సంభవించినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏదో అక్కడ నుంచి చోద్యం చూస్తుంటారు. కానీ కొంతమంది ఒకరు ఇద్దరు ఉన్న వాళ్ళు మాత్రం చొచ్చుకొని పోయి వాళ్ళని తీసి వాళ్ళకి ఆపదలో వాళ్ళకి ఏం చేయాలో 108కి ఫోన్ చేయడము, తర్వాత మిగిలినవి ఆ డెడ్ బాడీస్ని తీయడము, దాని క్షతగాతులు తరలించడము ఇవన్నీ చేస్తుంటారు. తప్పకుండా గమనిస్తే వాళ్ళు బాల్యంలో ఒక స్కౌట్గానో గైడ్గానో ఉంటారు. నేను ఒకసారి చూశాను, చాలామంది సెల్ ఫోన్లు పెట్టుకొని టీవీలు మన అక్కడ యాక్సిడెంట్ అయితే చాలామంది గాయపడి రక్తం ఓడుతుంటే వీళ్ళందరూ షూట్ చేస్తున్నారు. కానీ వేరే బస్సులో వచ్చిన వాళ్ళు ఊరుకుని వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు వీటిని వెంటనే ఆ 108కి ఫోన్ చేసి పోలీసులు పిలిపించి వీళ్ళు కూడా సహకరించి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేర్పించే దానికి వాళ్ళ వంతు కృషి చేశారు. సో వాళ్ళ వివరాల్లోకి వెళితే వాళ్ళందరూ కూడాను పూర్వాశ్రమంలో స్కౌట్స్ కానీ గైడ్స్ కానీ స్కౌట్స్గా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే సేవా తత్పరత. ఎక్కడ కూడాను సేవా గుణాన్ని అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి మనం మీలో మన ప్రతి ఒక్కరికి సేవ చేసుకోవాలి. మనలో మనం ఒకరికి సేవ చేసుకుంటూ ఈ సంఘం ఈ సొసైటీలో అందరికీ కూడా మన సేవలు అందించాలి. అదేవిధంగా ఇందులో 6 స్టేజెస్ ఉన్నాయి. ఇదొక పిల్లవాడు చెప్పినట్టు ఇందులో ఒక అత్యుత్తమమైనది వచ్చి రాష్ట్రపతికి వస్తుంది. సో ఇది ఒకటే వీటి స్కౌట్ అండ్ గైడ్ వల్ల స్కౌట్ అండ్ గైడ్లో మనము సర్టిఫికేట్ పొందడం వల్ల మనకు స్వయంగా కూడా మనకు కూడా ఒక లబ్ధి చేకూరుతుంది. అదేంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ నుంచి ఉద్యోగాల వరకు రైల్వేస్లో కూడా ఉద్యోగాలు స్కౌట్స్ కోసం కొన్ని రిజర్వ్ చేయబడ్డాయి. అదేవిధంగా ఈ హైయర్ కోర్స్ ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వాటిలో కూడా 0.5% వీళ్ళకి స్కౌట్స్ అండ్ గైడ్స్ కొరకు కేటాయింపబడ్డాయి. అట్లయితే అవి మనము రాష్ట్రపతి సర్టిఫికేట్ కోసము కృషి చేయాలి. లేకుంటే దాని తర్వాత సర్టిఫికేటు అదన్నా మనం పొందాలి. సో మీరు ఈ తృతీయ సోపానంతో ఆపేయకుండా ఆ తదుపరి దశలో కూడా స్కౌట్స్గా కొనసాగి స్కౌట్స్లో అత్యుత్తమైన రాష్ట్రపతి సర్టిఫికేట్ను పొందేంత వరకు కూడాను నిరంతరము మీరు ఈ కోర్సులో కొనసాగి మీ సేవలు అందించి ఆ సర్టిఫికేట్ పొంది తదుపరి కూడా ప్రజలంతా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రేణుబాబు అన్నారు. కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. కర్లపాళెం అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత జనార్దన స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధన పురస్కరించుకుని వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెనుమత్స పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భూనీల సమేత జనార్దన స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో అస్మిన్ గ్రామేస్థితానాం సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాంచ కర్లపురి సలక్షణంగా విలక్షణంగా సర్వగ్రహ శుభంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో మరి భక్తులందరి యొక్క ప్రేరణ మేరకు ఈరోజు నిన్న స్వామివారి యొక్క సామూహిక కళ్యాణ మహోత్సవాలు, అదేవిధంగా ఈరోజు సత్యదేవుని యొక్క వ్రతాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనే సత్సంకల్పంతో చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఫలితాలు అందరికీ అందాలి అని, తద్వారా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల సర్వ మానవ కోటి సంతోషంగా ఆనందంగా సుభిక్షంగా ఉండాలనే కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గ్రంథాలయంలోని గ్రంథాలను చదివి విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కర్లపాళెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోలీసురావు అన్నారు. కరపత్రాన్ని ఆవిష్కరించారు. కర్లపాళెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి టీవీ రమణమ్మ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, లీలా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ గ్రంథాలయ వారోత్సవాలు
జరుగుతాయి. కాబట్టి స్థానికంగా ఉన్న జనాంగము, విద్యార్థులు అందరూ కూడా ఈ వారోత్సవాన్ని ఉపయోగించుకొని రకరకాల పుస్తకాల ప్రదర్శన ఉంటుంది. మరి అందులో పాల్గొని మీరు మీ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తెలియపరచడమైంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా చిత్రలేఖనము, వ్యాస రచన అలాంటి పోటీలు కూడా నిర్వహించి వారికి తగిన బహుమతులు కూడా అందిస్తారు. కాబట్టి విద్యార్థులు స్థానికంగా ఉంటున్న పుర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు మనకి నిజమైన నేస్తాలు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. విజ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంథాలయాలు చక్కని మనకు మాదిరి. మన పూర్వీకులు అనేక మంది గ్రంథాలయాల ద్వారానే అనేక మేధావులుగా మారిన నేపథ్యంలో అలాంటి గ్రంథాలయాలని మనం అందరినీ కూడా ప్రోత్సహించాలి. వారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా మనందరం పాల్గొని వారి యొక్క వార్షికోత్సవ భాగాన్ని మనందరం జయప్రదం చేయాలని, ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి విద్యార్థి అపార్ ఐడి పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం అన్నారు. యాజిలిలో జరుగుతున్న అపార్ ఐడి సెంటర్ను ఆయన పరిశీలించారు. కర్లపాళ్లెం మండలం యాజిలి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న అపార్ ఐడి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఈఓ పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఈ అపార్ ఐడి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థుల ట్రాక్ రికార్డు నమోదు అవ్వటమే కాకుండా వారికి సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ ఈ అపార్ ఐడిలో ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లి విద్యార్థులు అపార్ ఐడి ఓపెన్ చేస్తే దానిలో వారి వివరాలు తెలుస్తాయని, ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అపార్ ఐడి మీకు జనరేషన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. కాకపోతే ఈ ఐడి క్రియేట్ చేయడంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు. అదేంటంటే ఆధార్ ఐడికి, స్కూల్ రికార్డ్స్కి డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ సర్నేమ్ కానీ మ్యాచ్ కాకపోవడంతో అపార్ ఐడి క్రియేట్ కావడం లేదని చెప్పేసిందే మా దృష్టికి వచ్చింది. సో అందుకోసము ఆధార్ కిట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడాను ఎక్కువ పెండెన్సీ ఉన్న చోట్ల, ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉన్న చోట్ల మేము మొబైల్ సెంటర్స్ పెట్టాము. అక్కడికక్కడే సమస్యను కరెక్షన్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కలెక్టర్ గారు రూపొందించారు. వారి ఆధ్వర్యంలో జిల్లా అంతటా కూడా మనము ఈ సెంటర్లను నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఏ పిల్లలకి సమస్య ఉన్నదో వాళ్ళు సచివాలయానికి వెళ్ళి అక్కడ కరెక్ట్ పేరు కానీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ దాని ఆ డేట్ ఆఫ్ బర్త్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ద్వారా ఆర్డీఓ ద్వారా తీసుకొస్తే ఇక్కడ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఆధార్ ఐడి జనరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈరోజు మనము జిల్లాలోనే, రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో ఈ వర్క్ చేయడంలో ప్రథమ స్థాయిలో ఉన్నాము. ఇది ఇలాగే కొనసాగించి ప్రతి విద్యార్థి కూడాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అపార్ ఐడి అనేది అది జీవితాంతం ఉపయోగపడుతుంది విద్యార్థి ట్రాక్ రికార్డుని పరిశీలించి ఆ విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడాను మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన విద్యార్థులు ఎక్కడ దొరుకుతారు అంటే వాళ్ళ విద్యా క్వాలిఫికేషన్ బట్టి అందులో ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా నమోదై ఉంటుందండి. మనకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎక్కడున్నారు అన్నా కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్తో ఎంతమంది ఉన్నారో ఎక్కడున్నారో కానీ వాళ్ళందరికీ కూడాను సందేశం పంపి వాళ్ళు ఆ జాబుకు వాళ్ళు ఇలా వాళ్ళకు అవకాశం కల్పిస్తారండి. వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను దేశంలో ఏం జరిగినా కూడాను మీకు అక్కడ అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళకందరికీ తెలియజేసే అవకాశం ఈ అపార్ ఐడి క్రియేట్ చేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 1 నుంచి 12వ తరగతి పిల్లలందరూ కూడాను ఇది అపార్ ఐడిని తప్పనిసరిగా తీసుకోవాలి. పేరెంట్స్ ఈ విషయమే శ్రద్ధ వహించాలి. సో ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరి దగ్గర ఫీజు కూడా తీసుకోవద్దని చెప్పేసి మనం వీళ్ళకు సూచించడం జరిగింది ఆధార్ సెంటర్లకి.
ఎక్కడైనా ఎవరైనా డబ్బులు ఎక్స్ట్రా అడిగినా కానీ మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇందు మూలంగా అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే ఈ సెంటర్లు ఇక్కడ వీళ్ళు 5 రోజులు మాత్రమే ఇక్కడ స్కూల్స్లో ఉంటామని చెబుతున్నారు. ఆ తర్వాత అంత లోపలే మీరు అవన్నీ కూడా ముగించుకోవాలని చెప్పేసింది. మీకు ఫీల్డ్లో ఏ సహకారం కావాలన్నా ఎంపీడీఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కావచ్చు, లేకుంటే ఆపార్ఐడి కోఆర్డినేటర్ కావచ్చు, వీళ్ళందరితో కూడా కలెక్టర్ గారు ఒక కోఆర్డినేషన్ కమిటీ సమావేశం పెట్టారు. అందరికి కూడా తగు సూచనలు ఇచ్చారన్నమాట. విద్యార్థులకు ఎటువంటి కష్టం లేకుండా ఆధార్ ఐడి క్రియేట్ చేయమని చెప్పి హెడ్ మాస్టర్లకు కూడా మనం ఈ విధంగా అక్కడ స్కూల్ రికార్డ్స్లో తప్పుగా ఉంటే వాటిలో కరెక్ట్ చేసే అధికారం కూడా మన హెడ్ మాస్టర్లకు, ఎంఈఓలకు, డెప్యూటీఓలకు ఇవ్వడం జరిగింది. గతంలో ఇది డిఈఓలు లేకుంటే ఆ పై స్థాయి అధికారులకు ఉండేది. సో విద్యార్థులు అంత దూరం పోలేరు కాబట్టి కేవలం ఈ ప్రక్రియ కోసము దాన్ని సడలించి మరీ మా డైరెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆధార్ ఐడిని పొందాలి, ఆపార్ ఐడిని పొందాలి. తద్వారా ఆపార్ ప్రయోజనాలన్నింటినీ కూడాను పూర్తి స్థాయిలో పొందాలనే ఉద్దేశంతో ఇవి చేయడం జరిగింది. ఇప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ మనం కొనసాగిస్తున్నాము. మనము ఈ ప్రథమ స్థానాన్ని కోల్పోకుండా అందరూ కూడాను శ్రమించి ఈ వారం 10 రోజులు శ్రమించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆపార్ ఐడి పొందేటట్టు కృషి చేయాలని చెప్పేసింది బాపట్ల జిల్లా ఉపాధ్యాయులకు, ప్రజలకు మరియు అధికారులకు. ఎస్టీలకు ఆధార్ కార్డులు జారీపై నిర్వహించే సర్వే పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ఎస్టీలకు ఆధార్ కార్డులు జారీపై నిర్వహించే సర్వే, రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఆధార్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. వారంలో పూర్తి చేయాలన్నారు. ఏఎన్ఎంలను మినహాయించి మిగిలిన వారితో పని పూర్తి చేయించాలన్నారు. రేషన్ కార్డులకు అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేయించాలని, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్లకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏమైనా రేషన్ కార్డుకి అప్లై చేయించి, పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్కి అప్లై చేయించి, హౌసింగ్ ఎలిజిబిలిటీ ఉంటే హౌసింగ్ అప్లై చేయించి, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇంకేదైనా వాళ్ళకి దీపంలో ఉంటే దీపంలో చేయించి, అట్లా ఒక సక్సెస్ స్టోరీలా చేయండి. ముగ్గురు కూడా అట్లీస్ట్ ఒక 3-4 తీసుకోండి. మీరు ముగ్గురు 3 or 4 పీపుల్ని అంటే ఇప్పుడు మనం ఆధార్ చేయించిన పర్పస్ ఏంటి? అంతే కదా, వాళ్ళని మన స్కీమ్స్కి ఎలిజిబుల్ చేసి వాళ్ళకు బెనిఫిట్ రావాలి అని చేయించాము. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క 4-4 మీరు అడాప్ట్ లాగా చేసుకొని ఇప్పుడు ఆధార్ ఎవరికైతే ఇచ్చామో ఆ ఫ్యామిలీకి నిన్నటిదాకా ఏం లేవు, ఈ రోజు నుంచి దేంట్లో మనం వాళ్ళని ఇంక్లూజన్ చేస్తున్నాం. రేషన్ కార్డ్కి ఇప్పుడు ఉన్న స్కీమ్స్ ఏమేమి రాబోయే రోజుల్లో రైతు భరోసా అలాంటివి వస్తాయి, ఫిషింగ్ హాలిడే లాంటివి వస్తాయి, అవి చూసుకోవచ్చు. వీళ్ళు ఫిషింగ్లో కూడా ఉంటారు ట్రైబల్. సో ముందు అమల్లో ఉన్న స్కీమ్స్లో జాబ్ కార్డ్ ఇప్పియండి, జాబ్ కార్డ్ వేజెస్లో. ఇది తహసీల్దార్స్ కూడా మీరు ఒక్కొక్క మండల్లో కనీసం ముగ్గురిని అడాప్ట్ లాగా తీసుకొని ఇప్పుడు ఎవరికైతే మనం కొత్తగా ఆధార్ ఇచ్చామో ఆధార్ ఇచ్చిన వాళ్ళని మీరు ఒక్కొక్క ముగ్గురిని మీరు పెట్టుకొని వాళ్ళకి స్కీమ్స్లో ఇంక్లూజన్ చేయించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్టీలకు ఆధార్ కార్డులు జారీపై నిర్వహించే సర్వే పారదర్శకంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పేదల పేరు చెప్పి అక్రమంగా భూములు దోచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విద్యార్థులు నిస్వార్థమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి స్కౌట్ ఉపయోగపడుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.